హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము రేంజ్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాము. ఏ రేంజ్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఇన్ పైథాన్. సింటాక్స్ ఆఫ్ రేంజ్ ఫంక్షన్ ఈజ్ రేంజ్ ఆఫ్ స్టార్ట్ కామా స్టాప్ కామా స్టెప్. సో ఏ రేంజ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ లిస్ట్ containing a sequence of integers from the given start value up to stop value, excluding stop value, with a difference of the given step value. In function range, start, stop and steps are parameters. The start and step parameters are optional. If start value is not specified, by default the list start from 0. If step is not also specified, by default the value increases by 1 in iteration. All parameters of range function must be integers. The step parameter can be positive or negative integer excluding 0. సో ఇక్కడ రేంజ్ ఫంక్షన్ అనేది పైథాన్లో బిల్ట్ ఇన్ ఫంక్షన్ అండి. సో మనము ఈ రేంజ్ ఫంక్షన్ ఉపయోగించి ఈ రేంజ్ ఫంక్షన్ ద్వారా మనం పైథాన్లో లిస్ట్ ఆఫ్ సీక్వెన్స్ నెంబర్స్ని మనం ప్రింట్ చేయవచ్చు. ఇది ఎక్కువగా ఫర్ లూప్లో రేంజ్ ఫంక్షన్ ఎక్కువగా మనం ఉపయోగిస్తాము. సో రేంజ్కి సంబంధించిన దాంట్లో సింటాక్స్లో ఈ స్టార్ట్ సీక్వెన్స్లో స్టార్ట్, స్టాప్, స్టెప్స్ ఈ మూడు కూడా పారామీటర్స్ అవుతాయి. సో ఈ మూడు పారామీటర్స్ కూడా మనము ఇంటీజర్లో మాత్రమే ఇవ్వాలి. ఈ మూడు పారామీటర్స్ కూడా ఇంటీజర్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో స్టార్ట్కి సంబంధించింది మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చాను. స్టెప్కి సంబంధించింది కూడా అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ బ్రాకెట్లు ఇవ్వడం జరిగింది. స్టాప్ మాత్రము మనము ఎలాంటి స్క్వేర్ బ్రాకెట్ ఉపయోగించలేదు. అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నవి ఏంటి అంటే మనకి మ్యాండేటరీ కాదు, ఇవి ఆప్షనల్ అన్నట్టు. స్టార్ట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బై డిఫాల్ట్గా మీరు స్టార్ట్ ఇవ్వకపోతే 0తో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇస్తే ఎక్కడి నుండి ఇచ్చారో ఆ వాల్యూ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. స్టెప్ కూడా మీరు ఇవ్వకపోతే ఇంక్రిమెంట్ అనేది 1తో స్టార్ట్ అవుతుంది. లేదు అంటే మీరు ఏదైతే స్టెప్ వాల్యూ అసైన్ చేశారో స్టెప్ వాల్యూ దాని ప్రకారం అది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. బట్ 0 అనేది ఇంక్రిమెంట్ కింద ఇవ్వకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనం నెగిటివ్ స్టెప్ వాల్యూ నెగిటివ్ నెంబర్ ఇవ్వచ్చు, పాజిటివ్ నెంబర్ ఇవ్వచ్చు. అంటే మనకి రివర్స్ ఆర్డర్లో కావాలనుకుంటే రివర్స్ ఆర్డర్లో నెగిటివ్ నెంబర్ ఇస్తాము, పాజిటివ్ కావాలంటే సీక్వెన్స్ ఆర్డర్లో కావాలంటే పాజిటివ్ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ రేంజ్ ఫంక్షన్ సంబంధించిన దాంట్లో ఏ విధంగా ఉపయోగించాలంటే ఇప్పుడు రేంజ్ ఆఫ్ 10 అన్నాం అనుకోండి, మనకు జస్ట్ 10 మాత్రమే ప్రింట్ అవుతుంది. 0 to 10 అని చూడండి. రేంజ్ అనేది 0 to 10 స్టార్ట్ అయింది. కానీ రేంజ్ ఫంక్షన్ ఉపయోగించి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ప్రింట్ చేయాలి అనుకుంటే మీరు లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీగా రేంజ్ ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్తో కలిపి అంటే లిస్ట్కి సంబంధించిన లిస్ట్ కానీ ఫర్ కానీ ఉపయోగించి మీరు రేంజ్ ఫంక్షన్ రాశారనుకోండి, అప్పుడు మీకు వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ లిస్ట్కి సంబంధించింది నేను రాయడం జరిగింది, లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 10 అని చెప్పి. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ కింద 0 నుండి 9 వరకు అంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఎక్స్క్లూడింగ్ స్టాప్ వాల్యూ. సో ఇక్కడ స్టాప్ వాల్యూ ఇవ్వలేదు, అంటే ఏంది ఒకటే మ్యాండేటరీగా ఇచ్చింది 10 ఇచ్చాను కాబట్టి ఇది స్టాప్ వాల్యూ. స్టాప్ వాల్యూ కంటే తక్కువ అంటే ఇక్కడ n-1. సో రేంజ్ సంబంధించిన ఫంక్షన్ ఏ విధంగా అంటే రేంజ్ ఆఫ్ n-1. సో ఇది మనకి n-1 అంటే మనం ఏ వాల్యూ అయితే ఇస్తామో ఆ వాల్యూ అంటే ఇక్కడ n బదులు మీరు 1 అన్న మంచిదే. సో 1, సో మన కండిషన్లో రేంజ్ ఆఫ్ 1-10 ఇచ్చాము. సారీ, ఇక్కడ 1-10 ఇచ్చామనుకోండి, ప్రింట్ అవ్వడం మాత్రం ఏ విధంగా ప్రింట్ అవుతుంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ వరకు ప్రింట్ అవుతుంది. ఎందుకంటే స్టార్ట్ వాల్యూ 1 ఇచ్చాను, స్టాప్ వాల్యూ 10 ఇచ్చాను. సో 10 అంటే n-1 కాబట్టి ఒకటి వాల్యూ తగ్గించేసి 9 వరకు ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఇది ఇచ్చాను. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ కావాలంటే మళ్ళీ చూద్దాం నేను. సో రేంజ్ ఆఫ్ 1-10 ఇస్తున్నాను. ఇప్పుడు 1-10 అంటే చూడండి 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఇక్కడ లిస్ట్ ఉపయోగించాను నేను. మనకు వాల్యూస్ కావాలంటే లిస్ట్ ఉపయోగించాల్సి ఉంటుంది, లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కావాలంటే. తర్వాత ఇంక్రిమెంట్ చూడండి, ఇంక్రిమెంట్ ఏం చేశాను? 5 అని ఉపయోగించాను. సో ఇంక్రిమెంట్ ఏ విధంగా ప్రింట్ చేస్తుందంటే స్టెప్ వాల్యూ రేంజ్ ఆఫ్ 1, 10, 2 అన్నది ఇంక్రిమెంట్ అనుకోండి. సో మనకి 1 ప్రింట్ అవుతుంది.
ఒకటి తర్వాత ఈ 2 ఉందా, 2 ప్లస్ చేసుకొని 1 ప్లస్ 2 ప్లస్ చేసుకొని మనకి ఇక్కడ 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3 ప్లస్ 2 ప్రింట్ చేసుకొని ఎంత 5 ప్రింట్ అవుతుంది. మళ్ళీ 5 ప్లస్ 2 ప్రింట్ క్యాలిక్యులేట్ చేసుకొని 5 ప్లస్ 2 క్యాలిక్యులేట్ చేసుకొని 7 ప్రింట్ చేస్తుంది. తర్వాత 7 ప్లస్ 2 సో 9 ప్రింట్ చేస్తుంది. మళ్ళీ 9 ప్లస్ 2 ఎంత 11 అవుతుంది. సో 11 అనేది మన ఇచ్చిన కండిషన్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి సో 11 ప్రింట్ చేయకుండా ఇక్కడితో టర్మినేట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇంక్రిమెంట్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి, ఇంక్రిమెంట్ సంబంధించింది రేంజ్ ఆఫ్ 1, 10, 2. సో ఇది ప్రింట్. సో ఇక్కడ రేంజ్కి ముందు మనకు వాల్యూస్ ప్రింట్ కావాలంటే ఏమన్నా నేను ఫర్ కానీ సో లిస్ట్ కానీ ఉపయోగించమన్నాను. ఇప్పుడు ఫర్ ఉపయోగిస్తున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ దెన్ ప్రింట్ ఆఫ్ ఐ. చూడండి 1, 3, 5, 7, 9. సో ఇట్లా మనకి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కావాలి అనుకుంటే రేంజ్ ఫంక్షన్ ఉపయోగించవచ్చు. సో ఇక్కడ అదే జరిగితే తర్వాత -9. చూడండి, మనం పాజిటివ్ నెంబర్ కానీ నెగిటివ్ నెంబర్ కానీ మనం స్టెప్గా ఇవ్వచ్చు అని చెప్పి అన్నాము. లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 0, -1, -9, -1 అన్నాను కదా. సో ప్రతిసారి -1 డిక్రీజ్ చేసుకుంటూ వాల్యూ అనేది ప్రింట్ చేస్తుంది. సో 0 స్టార్టింగ్ వాల్యూ 0. సో 0 తర్వాత -1, -2, -3, -4, -5, -6, -7, -8 అప్ టు 9 వరకు ఇచ్చాము. అంటే 9 కంటే ఏంటిది n-1 అన్నాను కాబట్టి 8 వరకు ప్రింట్ చేస్తుంది. సో ఎక్కువ శాతం మనము ఈ రేంజ్ ఫంక్షన్ అనేది ఫర్ లూప్ లో ఉపయోగిస్తాము. ద ఫంక్షన్ రేంజ్ ఈజ్ ఆఫ్టెన్ యూజ్డ్ ఇన్ ఫర్ లూప్ ఫర్ జనరేటింగ్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ ఆఫ్ 10 ఫర్ నెంబర్స్ ఇన్ ఏ గివెన్ రేంజ్ ఫర్ నెంబర్ ఇన్ రేంజ్ ఆఫ్ 5. ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ప్రింట్ నెమ్ మల్టిప్లికేషన్ సింబల్ 10 ఇంటూ నెంబర్ ఇంటూ 10. సో ఈ విధంగా కోడ్ రాసి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, అంటే నేను ఇక్కడ రేంజ్ 5 ఇచ్చాను కాబట్టి 5కి సంబంధించింది మల్టిప్లికేషన్ అయ్యి నాకు ఇక్కడ 10కి ఎక్కువ సంబంధించింది 0 × 10 10, 0, 1 × 10 10, 2 × 10 20, 3 × 10 30, 4 × 10 40. లేదు ఒకవేళ మీరు ఒక సీక్వెన్స్ నెంబర్స్ ఇచ్చేసి దాంట్లో ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నారు అనుకోండి. సో అలా కూడా మనం ఫర్ లూప్ ఉపయోగించవచ్చు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10. ఇందులో ఇఫ్ ఐ మాడ్యులర్ 2 ఈక్వల్ టు 0 దెన్ ప్రింట్ I is even number, else print I is odd number. ఇక్కడ ఏం చెప్తున్నాము, ముందు ఒక రేంజ్ ఒక 10 వాల్యూస్ ఇచ్చాము. సో ఈ 10 వాల్యూకి సంబంధించింది ఈ కంట్రోల్ ఏం చేస్తుంది, ఫస్ట్ వాల్యూ తీసుకుంటుంది 1 అని. 1 తీసుకొని, అంటే ఇక్కడ మనం 0 సో ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్గా 0తో స్టార్ట్ అవుతుంది. సో 0 తీసుకొని 0ని 2తో డివైడ్ చేస్తుంది. 0 వస్తే మనకు అక్కడ అది ఒక ఈవెన్ నెంబర్ అనుకోండి, 0 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ అది ఆడ్ నెంబర్ అనుకోండి, 0 ఈజ్ ఆడ్ నెంబర్ అంటుంది. మళ్ళీ సెకండ్ కండిషన్ ఏం చేస్తుంది, ఇక్కడ లూప్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు ఈ 10 వాల్యూస్ ప్రింట్ అయ్యేంత వరకు లూప్ కంటిన్యూ అవుతుంది. ప్రతిదీ కంట్రోలరు అందులో వెరిఫై చేసుకొని ఆ వాల్యూ కంప్లీట్ అయిందో చూసుకొని మనకి వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఇది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసి చూడండి, 0 ఈజ్ ఈవెన్ నెంబర్, 1 ఈజ్ ఆడ్ నెంబర్, 2 ఈజ్ ఈవెన్ నెంబర్, 3 ఈజ్ ఆడ్ నెంబర్, 4 ఈజ్ ఈవెన్ నెంబర్, 5 ఈజ్ ఆడ్ నెంబర్, 6 ఈజ్ ఈవెన్ నెంబర్, 7 ఈజ్ ఆడ్ నెంబర్. ఈ విధంగా మనం ఫర్ లూప్ అండ్ రేంజ్ ఫంక్షన్ ఉపయోగించి ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది రేంజ్ ఫంక్షన్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.